నాదెండ్ల మనోహర్ గారి మీద అసంతృప్తి అంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందా? పెట్టాలి కదా, మరి పెట్టకపోతే అంటే ఈ అసంతృప్తి కేవలం ఇప్పుడు ఇందులో అవినీతికి సంబంధించి కూడా కొంత పెరిగిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వివిధ శాఖల వారీగా చూసినప్పుడు మీదేంటి హామీలు అమలు జరగడం అన్నప్పుడు మనం ఇవన్నీ పవన్ కళ్యాణ్ నిజంగా దృష్టి పెట్టాల్సిందే. పెట్టాలి అని ఆ పార్టీ వాళ్ళు చాలామంది కోరుకుంటున్నారు. మన దగ్గర అది వేరే టాపిక్ కూడా ఉంది. కానీ మీరు చూస్తే జనసేనను బలపరిచే ప్లాట్ఫామ్స్లో కూడా మన తిరుపతి ఘటనలు ఇట్లాంటివి అనేకం వాళ్ళు ఉటంకిస్తూ, కొంతమంది ఏమో పవన్ కళ్యాణ్ తక్షణం దగ్గరగా ఉండే వాళ్ళను పేర్లతో సహా పెడుతున్నాను. నేను పేర్లు ఇప్పుడు చెప్పడం లేదు, ప్రిమేచ్యూర్, తగిన సమయంలో మనం చెప్పొచ్చు. కానీ పలానా వాళ్ళు అంటే ఇదివరకు కదా జగన్మోహన్ రెడ్డిని పలానా వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నట్టే పవన్ కళ్యాణ్ పలానా ఆయన తప్పుదోవ పట్టిస్తున్నాడు, పలానా ఆయన చేస్తున్నాడు అనేటటువంటి మాట. ఇది గతంలో కొంతమంది ముఖ్యులైన వాళ్ళే నాదెండ్ల మనోహర్ మీద బహిరంగంగానే వ్యాఖ్యలు చేయటం, అసంతృప్తి వెలిబుచ్చటం తెలుసు. కానీ ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇది పెరుగుతోంది. అనేక సార్లు తొందరపాటుగా ఆరోపణలు చేయటము, అవి తర్వాత వాటిని సబ్స్టాన్షియేట్ చేసి అమలు చేయలేకపోవటము, ఇది ముఖ్యంగా సీజ్ ది షిప్ దగ్గర నుంచి ఇది మొదలైంది. ఇలాంటి విషయాల్లో కూడా పవన్ దృష్టి పెట్టాలని. అవన్నీ ఎందుకు, అసలు ఈ సర్వే ప్రకారం చూస్తే దాదాపు 16 మంది అంటే అత్యధిక శాతం వ్యతిరేకత ఎదుర్కొంటుంది జనసేనే కదా. 14 మంది మీద వ్యతిరేకత, 3 మీద అసంతృప్తి, 17. ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అని అంటే దాదాపు ఇది కూడా 70% యాంటీ ఇన్కంబెన్సీ డిసాటిస్ఫాక్షన్ రేట్ ఇది కనిపిస్తుంది కదా. సో దీంట్లో తెలుగుదేశం వాళ్ళు కూడా జీర్ణం చేసుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయి. మీకు సోషల్ మీడియాలో పోస్టులు కూడా అటువంటివి ఉన్నాయి, మనం చూడొచ్చు తర్వాత. అందువల్ల మీరు ఒక ఏడాది, కొంతమంది అనొచ్చు ఏడాదే కదా అయిందని. సహజంగా ఈ రోజుల్లో 100 రోజుల నుంచి ఏడాది వరకు ఒక మొదటి మెట్టుగా చూస్తారు. ఈ ఏడాదిలో ఇన్ని కోణాల్లో చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతిదానికి గతంలో విధ్వంసం జరిగింది అని చెప్తే దాని మీద సంతృప్తి చెందే పరిస్థితి కనిపించట్లేదు. గతంలో అవన్నీ తెలిసే కదా మీరు వాగ్దానాలు ఇచ్చారు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది. పోనీ ఏదైనా పలానా విషయంలో ఎక్స్ట్రాడినరీగా ఉంది అని వాళ్ళు చెప్పారంటే అది కూడా లేదు. వాస్తవంగా ఇందులో తీసుకోలేదు కానీ అమరావతిలో అది తీసుకున్నారు. మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకోవటం అన్న దాని మీద అబ్జల్యూట్గా వ్యతిరేకత. ఉన్నది చేయకుండా మళ్ళీ 40,000 ఎకరాలు తీసుకోవటం ఏంటి అనేది అత్యధిక. ఓవరాల్గా చూస్తే వర్మ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది అంటే చాలా బాగుంది అన్నవాళ్ళు 4%, బాగుంది అన్నవాళ్ళు 30%, బాగోలేదు అన్నవాళ్ళు 41%, పర్వాలేదు అన్నవాళ్ళు 4%. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు లెక్కేసుకుంటే బాగోలేదు అన్నవాళ్ళు ఈ 41% మనం తీసుకుంటే 41-30 మంది బాగుంది అని స్ట్రైట్గా చెప్తుంటే 41% స్ట్రైట్గా బాగాలేదని చెప్తున్నారు. దీనికి మళ్ళీ పర్వాలేదు లేదా చెప్పలేము ఇటువంటి వాళ్ళని కూడా కొంచెం అటు ఇటు చేసుకుంటే సగానికి సగం మంది ఏ కోణంలో చూసినా కానీ పథకాల విషయంలో కానీ పని విధానంలో కానీ ఆ తర్వాత వ్యక్తిగతంగా ప్రజాప్రతినిధుల పర్ఫార్మెన్స్ మీద కానీ మెజారిటీలో అసంతృప్తి వచ్చిందనేది స్పష్టమవుతుంది. సో ఏ ప్రభుత్వానికైనా ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాంటిదే. అయితే వెంటనే కొంతమంది బయలుదేరి దీన్ని మేము నమ్మకుండా ఉండే హక్కు పూర్తిగా ఉంది, నమ్మండి, ఇదేం భగవద్గీత అని ఎవరు చెప్పరు. కానీ సంకేతాలు అయితే స్పష్టంగా ప్రతికూలంగా ఉన్నాయి. వ్యతిరేకత, అసంతృప్తి పెరుగుతూ ఉంది. అంతకుముందు ఉన్నవి కొన్ని తీసేయడం అనేది కూడా దీనికి కొంత కారణమైంది. వాలంటీర్లు లేరు. నిన్నెవరో కలిస్తే వాలంటీర్లు లేరు. అంతకుముందు తెచ్చి ఇచ్చేవాళ్ళు జరిగేది. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏదో కొంత ఫీజు తీసుకొని తెచ్చి పెట్టేవాళ్ళు. ఇప్పుడు మామూలు సచివాలయానికి రమ్మంటున్నారు. సచివాలయానికి వెళ్తే అక్కడ సిస్టమ్ పనిచేయట్లేదు, అది తిరుగుతూ ఉంది సర్వరు. మేము మళ్ళీ 2 సార్లు తిరగాలి, వాడు ఉండడు. ఇంతమంది ఇవన్నీ వాలంటీర్ల మీద జరిగేవి. ఎప్పుడైతే నేరుగా ప్రభుత్వం ఏం చేస్తామని మీరు తీసుకున్నారో అసంతృప్తి నేరుగా. ఇంకోటి ఒక కంపారిజన్ ఒకటి ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు ఇంకో ప్రభుత్వాన్ని చూడక ముందు ఉదాహరణకు 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది, ఏ గొడవ లేదు. ఆ తర్వాత కదా ప్రతిపక్షాలు కేంద్రంలో రాష్ట్రాల్లో వచ్చినవి. అందుకని ఇప్పుడు ప్రతి దశలో అప్పుడు ఇప్పుడు అనే ఒక కంపారిజన్ చాలా స్పష్టంగా వచ్చేసింది. ఈ మొత్తంలో చూస్తే ఇంకొకటేమో స్వయంగా ముఖ్యమంత్రి గారు 1-2 సార్లు ప్రతి సభలో కూడా ఆయన
తన పార్టీ వాళ్ళని హెచ్చరించినవన్నీ బహిరంగంగా కూడా రావటం వల్ల కూడా మరి ఆయనే చెప్తుంటే మాకేంటి, కార్యకర్తల అసంతృప్తి, పదవుల అసంతృప్తి పక్కన పెట్టండి, ఇవి అచ్చంగా ప్రజలు వాళ్ళకి సంబంధించిన అంశాలు ఇవి. ఈ అంశం మంచి జోష్ కదా, పొద్దున్నుంచి వాళ్ళు అందరికీ దీన్ని బాగా ఇది చేస్తున్నట్టున్నారు సహజంగా. అందులో ఐఐటియన్స్ అంటే ఐఐటి అంటే మన దేశంలో కొంచెం ప్రెస్టీజియస్గా చూస్తారు కదా, పైగా వాళ్ళు ఆ వివరాలన్నీ కూడా ఇచ్చారు ఎలా చేశాము ఏంటి అని. సో నేననే దీని మీద శల్య పరీక్ష చేసే కంటే పార్టీ కూటమి తమ ఎమ్మెల్యేల మీద, తమ పని విధానం మీద, తమ నిర్ణయాల్లో జాప్యం దీని మీద శల్య పరీక్ష చేసుకొని మెరుగుపరుచుకుంటే ఇంకా మొదటి సంవత్సరమే కాబట్టి వాళ్ళకు ఉండేది వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా ఇక మాట్లాడిన వాళ్ళ మీద, లేదా సర్వే చేసిన వాళ్ళ మీద, ఈ వివరాలు ఇచ్చిన వాళ్ళ మీద విరుచుకుపడిపోయి ఇది కూడా ఏదో అని అంటే అది బెడిచి కొడుతుంది ఇంకా కొంచెం, అది ఇంకా మరింత అసంతృప్తిని తెచ్చి పెడుతుంది. సూపర్ 6 అనేది కూడా వెంటనే అమలు జరపకపోవటం పెద్ద పెద్ద మైనస్ పాయింట్ అయిందండి అది, అందులో ఇంకేమీ సందేహం లేదు. అలాగే నిరుద్యోగులకు సంబంధించినది కూడా వెంటనే చేయకపోవటము. యాజ్ ఐ వాజ్ టెల్లింగ్ యూ, ఈ 40,000 ఎకరాలు అనేది ఇంకా చివరి అది పెద్ద దెబ్బ అయిపోయి, ఎందుకు ఉన్నదే ఇవ్వలేదు మీరు ఎందుకు, రకరకాల లెక్కలు, రకరకాల వాదనలు ఇక్కడ ముందుకు వస్తున్నాయి. ఇవి పాజిటివ్ ఏమి రావట్లేదు కదా, అది ఇక్కడ పెద్ద ప్రశ్న. యా సరే, జనసేనకి ఇంటా బయట సెగ అసలు వ్యూహం. దట్స్ వాట్ ఐ సే. అదే జనసేనకు సంబంధించి యువతలో నుంచి లేకపోతే జగన్ మీద వ్యతిరేకత సమస్యల మీద చేయటము, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఫోర్స్గా వస్తారు, దాన ధర్మాలు ఇవన్నిటితో ఒక పాజిటివ్ ఇమేజ్, అది ఒక క్యాటలిస్ట్ లాగా తయారైంది పవన్ కళ్యాణ్ పాత్ర. మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు కలిసినందుకే నిజానికి పవన్ కళ్యాణ్ మీద కొంచెం ఎక్కువ కోపం కూడా. మాకెప్పుడు చంద్రబాబు గురించి మాకు ఎప్పుడు తెలుసు, కొద్దిగా గొప్ప మేము ఆయన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తాము, కానీ మీరు వచ్చి చెప్పారు కాబట్టే మేము ప్రధానంగా వేసాము, కాబట్టి జరిగేవన్నీ కూడా మాకు చాలా నష్టం జరిగిస్తుంటే మీరు ఇప్పుడేం మాట్లాడలేదు, మాట్లాడకపోగా ఇంకో 15 ఏళ్ళు ఈయనే ఉండాలి అని పదే పదే మీరు చెప్తున్నారు. విమర్శనాత్మక పాత్ర వహించి మీరేదో దీని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్కు అట్లాంటి బ్యాలెన్సింగ్ రోలు, పాజిటివ్ రోలు, ప్రోయాక్టివ్ రోలు మీరు ప్లే చేస్తారని మేము ఆశిస్తే, మీరు పూర్తిగా అవుట్ అండ్ అవుట్ సపోర్టు మోదీని, చంద్రబాబును మద్దతు వంతపాటమే మీరు ఏకైకమైన పనిగా పెట్టుకున్నారు. కింద స్థాయిలోకి వస్తే ఇందాక నేను చెప్పాను కదా, ఇప్పుడు స్థానికంగానేమో కొంతమంది నోరు కలిగిన వాళ్ళు, చక్రం తిప్పేవాళ్ళు, వాళ్ళు పనులు చేసుకొని రకరకాలుగా అభాస్పాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తే ఈ విధంగా ఉంది. కేంద్రంలో మోదీని ఆర్ఎస్ఎస్ వాళ్ళే మారుస్తారేమో అని చెప్తుంటే మీరు మటుకు మోదీ అంటున్నారు. కాబట్టి మేము మిమ్మల్ని చూసి ఓట్లు వేస్తే మీరేమో వాళ్ళని చూపిస్తున్నారు మాకు, ఇది మాకు అసంతృప్తిగా ఉంది. ఆఖరికి మీ సోదరుడికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు అన్న దాని మీద మాకు సమగ్రమైన వివరణ లేదు అసలు. సో మనం చివరకు ఒక మద్దతుదారులాగా, ఏది సెకండ్ హీరోలాగా, హీరోయిగా మొదలు పెడితే ఇక్కడ సెకండ్ హీరోలాగా మీ పాత్ర తయారయ్యేసరికి మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని వాళ్ళు అంటున్నటువంటి మాట. ఇంకా ఆరోపణలు అంటారా, ఆరోపణలు వచ్చిన తర్వాత వాళ్ళని తీసేసాము, వీళ్ళని తీసేసాము, చర్య తీసుకున్నామని మీరు చెప్తున్నారు, కానీ ముందు ఇటువంటి వాళ్ళకి ఇంత కీలకమైన పనులు, బాధ్యతలు ఇచ్చి మీరు ఎందుకు దగ్గర పెట్టుకున్నారు, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది. ఇంకా కొన్ని ప్రశ్నలు రాజకీయంగా కూడా వస్తాయి. ఎంత లేదన్నా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గ్లామరే చూస్తుంటారని మనం చెప్పలేము. ఈ సనాతన ధర్మం అని పదే పదే చెప్తుండటం దక్షిణ భారతంలో అది వర్కౌట్ కావట్లేదు. హిందీ భాషను రుద్దడం అన్నదాన్ని మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వమే పాటించకపోతే మీరు ఇక్కడికి వచ్చి చాలా వీరోచితంగా హిందీతో ఊగిపోతుంటే మేమేం అర్థం చేసుకోవాలని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థించడం కోసం కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు, లోకేష్ కూడా తెలిపాడు, అక్కడెక్కడో ఇంటర్వ్యూలో చెప్పాడు, అంటే ఎక్కువ భాషలు నేర్చుకుంటే మంచిదని. అది ఎవరైనా కాదంటారు, ఎక్కువ భాషలు వస్తే మంచిదే. కానీ ఈ సామాజిక రాజకీయ విధానాలు కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నవి ఆ సెక్షన్స్ను ఎవరైతే నమ్మకంతో, ఆశతో ఓటేశారో వాళ్ళను కొంచెం దూరం చేస్తున్నాయి. ఇది కూడా ఒక వ్యతిరేకతకు. యంత్రాంగాన్ని పర్మనెంట్గా నిర్మించలేదు, ఏడాది అయిపోయింది. పార్టీ యంత్రాంగం లేదు, రూపొందించుకుంటాము,
అన్నారు మీరు. ఏడాదిన్నర అయిపోయింది, ఏడాదింపావు అయింది. సరే, పార్టీ అంతకుముందు మీరు ఒక 6 నెలల నుంచి హైపర్ యాక్టివిటీ చేశారు కదా, ఆ పీఠాపురం సభ తప్ప వ్యవస్థాగతంగా బలమైన చర్యలు ఏమీ తీసుకోలేదు. కాబట్టి ఇంట బయట అన్నది ఇంకా తెలుగుదేశం వాళ్ళకి వస్తేనేమో ఈయన అన్నిటి మీద అప్పుడు వచ్చి మాట్లాడేస్తారు, తీరా బాధ్యత ఏం తీసుకోరు. అంటే ఇక్కడ గోడ దెబ్బ చెంప దెబ్బలాగా లోకేష్ తెలుగుదేశాన్ని, లోకేష్ను, చంద్రబాబుని ఎక్కువగా బలపరుస్తున్నారనే అసంతృప్తి వీళ్ళకైతే, మనతో సమానంగా జనసేన వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, డిప్యూటీ సీఎం పేషి అనే వాళ్ళ ఆదేశాలు ఏంటి మాకు అనే అసంతృప్తి ఏమో తెలుగుదేశం వర్గాల్లో. ఇది నచ్చని వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను చెప్తుంది పరమసత్యం. నేను చాలా తగ్గించే చెప్తున్నా వాస్తవంగా చెప్పాలంటే. నిజానికి క్షేత్రస్థాయిలో ఆ రాజకీయ నాయకుల యొక్క మాటల్లో ఇది ఇంకా తీవ్రంగా ఉంది. ఇది ఎలా ముగుస్తుంది? నిన్న ఒక ఆయన ఉన్నాడు, పాపులర్ యూట్యూబర్, తెలుగుదేశం తరఫున మాట్లాడే ఆయన. అతను ఛాలెంజ్ చేస్తున్నాడు, నేను జనసేన అన్నాననే నా మీద అప్పుడు అవన్నీ కూడా చేశారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది ఏం చేయొచ్చు, ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, నా మీద పడ్డాం కాదని. సో ఇది పరిస్థితి. మరి విరమలు విడుదల తర్వాత కానీ వీటికి ఏం జవాబు లభించదు. ఎందుకంటే 24వ తారీఖు వాళ్ళందరి ఫోకస్ దాని మీద ఉంటుంది. అది కూడా ఎక్కడో వేరే చోట పెట్టారు కదా దాని ఫంక్షన్, దాన్ని భారీ ఎత్తున చేయబోతున్నట్టున్నారు. సో అది ఇంకా ఇమేజ్ ఇంకా పెంచవచ్చు కూడా.